యొక్క విజయం. పిల్లలు, మీకు తెలుసా, చాలా శక్తివంతమైన ఇంకా వేగమైన జంతువు ఏదో మీకు తెలుసా? అది చీతా. ఈరోజు మనము తెలుసుకోపోయే ఈ కథ కూడా ఇలాంటి ఒక చీతాదే. ఒక దట్టమైన అడవిలో ఒక జిమ్రు చీతా తన బిడ్డైన చింటూ చీతాతో పాటు జీవిస్తుండేది. అక్కడ చాలా జంతువులు ఇంకా పక్షులు జీవిస్తూ ఉండేవి. జుమ్రు చీతాకి చాలానే గర్వముండేది, ఎందుకంటే అది అందరికంటే వేగమైనది ఇంకా అందరికంటే శక్తిశాలి అని. ఒకరోజు, ఏంటి స్నేహితులారా, ఇంకా ఏంటి విశేషాలు? ఏం లేదు చిరుత, కూర్చొని అందరం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ లోపలే అక్కడికి ఒక జింక పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏమైంది జింక, నువ్వు ఇంత వేగంగా ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? ముందు ఊపిరి పీల్చుకో జింక, తర్వాత చెప్పు ఏమైందో. తర్వాత ఆ జింక నీళ్లు తాగుతుంది. ఇప్పుడు చెప్పు జింక, ఇంతకేమైంది? మన ఈ అడవికి చాలా పెద్ద ప్రమాదం రాబోతుంది. అవును, చాలా చాలా పెద్ద ప్రమాదం రాబోతుంది. అది విన్న వెంటనే అందరూ చాలా భయపడతారు. ఏంటి ప్రమాదమా? ఎలాంటి ప్రమాదం? ఏం ప్రమాదం? నేను అడవి బయట ఆహారం తింటున్నా. అప్పుడు నేను అక్కడ గుంపుగా చాలా భయంకరమైన జంతువులున్నాయి. వాటిలో తోడేలు, నక్క, షేర్ ఇంకా చాలా జంతువులున్నాయి. మన అడవి నుంచి కొంచెం దూరంలో నేను వాటిని చూశాను. అయ్యే బాబాయ్, క్రూర మృగాల! అరే, చాలా పెద్ద సమస్య వచ్చింది. ఆ క్రూర మృగాలు మన అడవిలోకి వస్తే అవి మనల్ని తినేస్తాయి కదా. ఎలాగో వాటి దృష్టి నా మీద పడలేదు, లేకపోతే అవి నన్ను అక్కడే చంపి తినేసేవి తెలుసా? కానీ ఆ జంతువులు ఇక్కడికి ఎలా వచ్చాయి? ఈ ప్రాంతంలో ఒక్కటి కూడా క్రూర మృగం లేకుండే. అప్పుడు అందరూ చాలా భయపడతారు. ఇక క్రూర మృగాలు ఎలా ఆపాలి? నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీరందరూ నన్ను ఈ అడవికి రాజుని చెయ్యండి. నేను మాటిస్తాను, ఈ అడవిలో ఒక్క ప్రాణికి కూడా ఎలాంటి ప్రాణహాని జరగకుండా కాపాడతాను. నువ్వు మాకంటే బలవంతుడు అని ఒప్పుకుంటున్నాం చిరుతన్నయ్య, కానీ ఒక విషయం గుర్తుందా నీకు? ఒకసారి అడవిలో తుఫాన్ వచ్చినప్పుడు జంతువులన్నీ ఎక్కడంటే అక్కడ పడిపోయాయి, కానీ అప్పుడు మీరు మీ బిడ్డను మాత్రమే కాపాడుకోగలిగారు. ఒక రాజు అంటే ఇలా ఉంటారా? నిజం చెప్పే వెలుగుబట్టి సాటి ప్రాణులను కాపాడుకోవడం చిరుతరాజు యొక్క కర్తవ్యం. ప్రతి ఆపద నుంచి రక్షించాలి, అంతేకాని మీలా కాదు కష్టం రాగానే తమ గురించి ఆలోచించుకుంటారు. ఎందుకన్నా ఆ సమయంలో నా వల్ల తప్పు జరిగింది, కానీ ఇప్పుడు నేను మాటిస్తున్నాను, భవిష్యత్తులో ఇలాంటి తప్పు నేను ఎప్పుడూ చెయ్యను. లేదు చిరుత, మేము నిన్ను మళ్ళీ నమ్మలేము. నువ్వు అడవికి రాజువు ఎప్పుడూ కాలేవు. చూడండి మిత్రులారా, బయట అడవిలో క్రూర మృగాలు తిరుగుతూ ఉన్నాయి. అందుకే ఎవరు కూడా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళకండి. అందరూ తమ తమ ఇళ్లల్లో ఉండండి. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చీతా చాలా ఏళ్ల నుంచి ఆ అడవికి రాజు అవ్వాలని ట్రై చేస్తూ ఉంది. అది జంతువుల యొక్క మనసుని ఎప్పటికీ గెలవలేకపోయింది. అడవి యొక్క చుట్టుపక్కన ఇదే మొదటిసారి ఇలాంటి జంతువులు రావడం. ఇంకా 2 రోజుల తర్వాత ఆ జంతువులు వాళ్ళ అడవిలోకే ప్రవేశించాయి. అరే వా, ఇక్కడ చూడు, ఎన్నో జంతువుల యొక్క ఇల్లు కనిపిస్తున్నాయి. చూస్తుంటే ఇక్కడ మనకు చాలా ఆహారం దొరుకుతుంది. నిజం చెప్తున్నావు తోడేలు తమ్ముడు, ఇక నుంచి మనం రోజు వేటాడడం గనక జరిగితే ఇక్కడి నుంచే వేటాడాలి. రండి, ఈ రోజు మనం వేటాడాలి. అడవి జంతువులు ఈ వేటాడే జంతువుల్ని చూసి చాలా భయపడి ఇళ్లలోనే దాక్కున్నాయి. ఆ జంతువులు అడవంతా తిరగడం ప్రారంభించాయి. ఇంకోవైపు ఒక జింక వాకిలి లేని ఒక ఇంటి లోపల కూర్చొని ఏడుస్తూ ఉంది. అడవి మొత్తం వాటి శబ్దం మాత్రం వినిపిస్తున్నాయి. అవి చాలా భయంకరంగా ఉన్నాయి. అయ్యో, జంతువులు ఇక్కడికి వచ్చేసాయా? నా ఇంటికి వేరే వాకిలి కూడా లేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే నన్ను చూసి ఖచ్చితంగా నన్ను తినేస్తారు. నేనేం చేయాలి? ఆ జింక చాలా భయపడుతుంటుంది. అదే సమయంలో అక్కడికి ఒక షేర్ వచ్చింది. వా, ఈసారికి మంచి ఆహారమే దొరికింది. మిత్రులారా, ఈ రోజుకి ఆహారం దొరికింది. రండి, ఈ జింకని తిందాం. అయ్యో, ఆ జింకక్కని వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతున్నారనిపిస్తుంది. ఈ జంతువులు చాలా భయంకరంగా ఉన్నాయి. వీటి దగ్గర నుంచి దూరంగా ఉండాలి. కాసేపయ్యాక, ఈరోజు చాలా బాగుండింది. మిత్రులారా, ఈ కొండ ప్రాంతాన్ని మనం మన ఇల్లుగా మార్చుకుంటే ఎలా ఉంటుంది? ఇక్కడి నుంచి అడవి కూడా దగ్గరగానే ఉంది. మనం అడవిలోకి వెళ్ళి రోజుకో ప్రాణిని ఇక్కడికి తీసుకొద్దాం, మరియు ఇక్కడే కూర్చొని హాయిగా తిందాం. ఏంటి షేర్ దాదా, మన అడవిలో మనకిలాంటి ఆహారం ఎప్పుడు దొరకనే దొరకదు. తర్వాత షేర్ ఇంకా వేరే జంతువులు అక్కడే ఉండడం ప్రారంభించాయి. తర్వాత రోజులు ఇలాగే గడుస్తూ ఉన్నాయి.
అడవిలో ఇలాంటి జంతువుల యొక్క దౌర్జన్యం చూసి వేరే జంతువులు చాలా భయపడుతున్నాయి. అందువల్ల భయపడి ఎవరూ వాళ్ళ ఇళ్లలో నుంచి బయట రాలేదు. అందువల్ల ఈ చీతా కూడా బయట రాలేదు. తన బిడ్డతో పాటు తన గుహలోనే ఉన్నాడు. ఒకరోజు జుమ్రు చీతా తన ఇంట్లో నిద్రపోతూ ఉన్నాడు. నాన్నగారైతే పడుకున్నారు. ఇక నేను బయటకు వెళ్ళి ఆడుకుంటాను. చింటూ చీతా అక్కడి నుంచి బయటికొస్తాడో లేదో వాడి ముందు ఆ 3 జంతువులు వస్తున్నాయి. చిరుతపులి పిల్ల, మిత్రులారా పట్టుకోండి దీన్ని. తర్వాత వాడిని తీసుకుంటాయి. ఇంకా అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయి. వాళ్ళు వెళ్ళిన వెంటనే జంతువులన్నీ ఇంట్లో నుంచి బయటికొచ్చాయి. ఈ రోజైతే ఆ క్రూర మృగాలు చిరుత పిల్లని పట్టుకుపోయాయి. ఈ దారుణమైన జంతువులు మన అడవి వదిలి ఎప్పుడు వెళ్ళిపోతాయో తెలీదు. అదే సమయంలో జుమ్రు బయటికొచ్చాడు. నాన్న చింటూ ఎక్కడున్నావు? చిరుతన్నయ్య, మీ కొడుకుని ఆ క్రూర మృగాలు పట్టుకెళ్ళాయన్నయ్య. ఏంటి? త్వరగా వెళ్ళి మీ కొడుకుని కాపాడుకోండి చిరుతన్నయ్య, లేదంటే ఆ క్రూర మృగాలు మీ కొడుకుని చంపేస్తాయి. మిత్రులారా, మీరు కూడా నాతో పాటు రండి. నా కొడుకు ప్రాణాలకు ప్రమాదం ఉంది. వాడిని ఎలాగైనా కాపాడాలి మిత్రులారా. మేమెందుకు రావాలి చిరుత? నువ్వు ఎప్పుడూ చెప్తూ ఉంటావు కదా, నువ్వే బలవంతుడని చెప్తుంటావు కదా. కాబట్టి ఇప్పుడు నువ్వే వెళ్ళి నీ కొడుకుని అక్కడి నుంచి కాపాడుకొని తీసుకురా. అరే, నేను ఒక్కడిని ఎలా చెయ్యాలి? అక్కడ అన్ని క్రూర మృగాలు నేను ఒక్కడిని అయిపోయాను. వాళ్ళతో నేను ఎలా పోరాడగలను? అవునా, నువ్వైతే ఈ అడవికి రాజుని అవ్వాలనుకున్నావు కదా. ఇప్పుడు ఒకవేళ నువ్వు నీ కొడుకుని కాపాడుకొని వస్తే అప్పుడు మేము నమ్ముతాం నువ్వు నిజంగా శక్తివంతుడివి అని. ఆ తర్వాత మేము నిన్ను ఈ అడవికి రాజును చేస్తాం. చీతాకి ఇప్పుడు 2 సవాలు. ఒకవైపు బిడ్డని కాపాడుకోవాలి, ఇంకోవైపు అడవి జంతువులకి తన శక్తిని చూపించాలి. కానీ చీతాతో పాటు ఏ ఒక్క జంతువు వెళ్ళడానికి తయారుగా లేదు. అందువల్ల బిడ్డ కోసం నేనే వెళ్తానని అక్కడి నుంచి తను వాళ్ళని వెతుక్కుని బయలుదేరాడు. నేనెందుకు భయపడుతున్నాను? నేను ఒక శక్తివంతమైన చిరుతని కదా. నేను ఎవరినైనా చంపగలను. నేను శక్తివంతుణ్ణి. ఆ క్రూర మృగాల్ని నేనే చంపేస్తాను. అప్పుడు చీతాకి దారిలో ఒక సాధుబాబా కనబడ్డారు. చిరుత, ఇంత కోపంలో నువ్వెక్కడికి వెళ్తున్నావు? చీతాబాబా దగ్గర జరిగినవన్నీ చెప్తుంది. చూడు చిరుత, నువ్వు ఎక్కువ భావోద్వేగానికి గురి కాకూడదు నాయనా. ఆ క్రూర మృగాలన్నీ నీకంటే ఎంతో శక్తివంతమైనవి. అవే నిన్ను చంపేయగలవు. బాబా, నేను కూడా తక్కువ తినలేదు. మీరే చూస్తారుగా ఆ క్రూర మృగాల్ని నేను ఏ విధంగా చంపుతానో చూడండి. చూడు చిరుత, కట్టె ఒకటైతే దాన్ని ఎవరైనా సులువుగా విరిచేయవచ్చు. కానీ అవే కట్టెల్ని ఒక దగ్గరికి చేర్చితే వాటిని విరగ్గొట్టడం ఎవ్వరి తరం కాదు. ఈ యుద్ధంలో నువ్వు విజయం సాధించాలి అంటే నువ్వు కండబలంతో కాదు, ఈ యుద్ధాన్ని నువ్వు నీ తెలివితేటలతో మాత్రమే గెలవాలి. నేను ఎంతో కొంత తెలివైనవాణ్ణి. నేను వాళ్లతో పోరాడి ఖచ్చితంగా విజయం సాధిస్తాను. చీతా అక్కడి నుంచి వెళ్దామని అనుకుంటుంది. అప్పుడు బాబా చీతాకి ఒక మాయా కట్టెనిచ్చాడు. చూడు చిరుత, నువ్వు ఈ నిర్ణయం తీసుకుంటే గనక ఈ కట్టెని నీతో పాటే ఉంచుకో. ఇదొక మాయామంత్రదండం. ఇది నీకు కష్టం వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. చీతా మాయా కట్టెను తీసుకుని వాళ్ళందరూ ఉన్న అదే చోటుకి వెళ్తుంది. అక్కడ ఆ జంతువులు మరియు తన కొడుకైనా నిలబడి ఉన్నాడు. నా పిల్లవాడు. అప్పుడు జుమ్రు వాళ్ళందరినీ అటాక్ చేయడం ప్రారంభిస్తుంది. అప్పుడు అక్కడున్న ఆ 3 జంతువులు చీతానే పట్టుకుని చేతులు కాళ్ళు కట్టేస్తాయి. నాన్నా, రే, వదలండి నన్ను. ఏంటి చిరుత, నీకు ఎలా అనిపిస్తుంది? మా నుంచి నీ పిల్లవాడిని తీసుకువెళ్దామనుకున్నావా? చూడు చిరుత, ఇప్పుడు చూడు నీ పిల్లవాడిని మేము ఎలా తింటామో. చింటూ చీతాని తీసుకుని అక్కడే ఉన్న ఒక గుహ లోపలికి వెళ్ళిపోతాయి. నేను ఎలాగైనా నా బిడ్డని కాపాడుకోవాలి. జుమురు విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ దానివల్ల అవ్వటం లేదు. ఈ తాడు ఎందుకు తెగటం లేదు? అప్పుడు సాధు యొక్క మాట తనకి గుర్తొస్తుంది. సాధుబాబా చెప్పారు కదా, నేను కండబలంతో కాదు బుద్ధిబలంతో మాత్రమే గెలవగలనని. ఓ మంత్రదండమా, వెంటనే ఈ తాడుని విప్పేయు. ఆ మాయా కట్ట యొక్క మాయ వల్ల చీతా ఇప్పుడు ఆ కట్ల నుండి విడుదలైపోయింది మరియు అది వేగంగా అక్కడి నుంచి పరిగెత్తడం ప్రారంభించింది. మంత్రదండమా, లోపలున్న క్రూర మృగాలన్నింటినీ చంపేసేయు. లేదు చీతా, నేను ఎవరిని చంపలేను. మంచి కోసం మాత్రమే నేను సహాయం చేస్తాను. నేను ఒక్కడే ఇంతమందిని చంపలేను కదా. ఇప్పుడేం చెయ్యాలి? అప్పుడు చీతా మనసులో ఒక ఐడియా వచ్చింది. మంత్రదండమా, నువ్వు ఈ క్రూర మృగాలకి కళ్ళు కనిపించకుండా చేయగలవా? ఖచ్చితంగా, కానీ ఎప్పటికీ కాదు, 10 నిమిషాలు మాత్రమే. అయితే సరే. ఆ మాయకట్ట యొక్క మాయ వల్ల లోపలున్న ఆ భయంకరమైన జంతువుల యొక్క దృష్టి పోతుంది.
తర్వాత ఆ చీత వేగంగా లోపలికి వెళ్లి తన బిడ్డని అక్కడి నుంచి తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాసేపు అయ్యాక షేర్ ఖాన్ కి కనిపించడం ప్రారంభించింది. తర్వాత అది చీతా ముందర వెళ్లి నిలబడింది. ఇక్కడి నుంచి ఎక్కడికి పారిపోగలవు చిరుత? షేర్ మరియు చీతాకి గొడవ జరుగుతుంది. షేర్ చీతాని చాలా గాయపరిచాడు. నువ్వు నన్ను ఎప్పటికీ ఓడించలేవు చిరుత. చీతా తన కాళ్ళు యొక్క సహాయంతో షేర్ యొక్క కళ్ళల్లోకి మట్టిని విసురుతాడు. ఆ, నాకేమీ కనిపించడం లేదే. ఆ, అప్పుడు చీతా వాడిని అప్పుడే ఎత్తుతుంది. ఇంకా దాని యొక్క బిడ్డని తీసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒప్పుకోవచ్చు చిరుత. ఆ అడవిలో విజయం సాధించి నువ్వు ఒక సాహసం గల మరియు శక్తివంతమైన చిరుతవని నిరూపించుకున్నావు. ఈ రోజటి నుండి నువ్వు మాకు రాజువి. ఇంకా ఇలా చీతా తన యొక్క బుద్ధి ఇంకా శక్తిని ఉపయోగించి ఆ అడవిలో మంచి పేరుని తీసేసుకుంది. అప్పటి నుంచి ఆ చీతా అడవికి రాజయ్యాడు. ఆ అడవిలో జీవిస్తున్న జంతువుల్ని చాలా బాగా చూసుకుంటాడు. ఇంకా ఇప్పుడు అందరూ చాలా సంతోషంగా జీవిస్తున్నారు.